basis of data. What we meant by the databases. I would like to start with the question. What is data? Is everyone open to all? Anyone? What? Yes, it's right. It's more. Yes, can you say like data is information. Another part, that is a rare fact of the information that we collect. And the rare fact is nothing but it doesn't have a meaning. Like for example, like we take an example. This word doesn't have any meaning. Just like 1 2 3 25 a plus. Just when we using that fact, we organize that the data is yes a plus. Unlike in a sentence way, when we are organizing the data, we are using RADFAT and Ravi has a certificate. We got the A plus in semester and the phone number has 1 2 3. Like in the data, we use RADFAT and organizing the meaningful data, converting the meaningful data. And next question, what is database? And what is database? Database is nothing but the information we collect we store in the organized way. When we are collecting a data, like example, rows name, phone number, and address. When we are storing in the database, we are using the certain instruction to follow upload the data, like name. And like this, we can store in the database management. In the data, we can store only we can take in a single column and single row as a row and column separately. Taken the rows and columns are separately. తీసుకుంటే అలాగంటే మనం తీసుకున్న ఆర్గనైజ్ చేసే డేటా ఇది కూడా ఆర్గనైజింగ్ అంటే దానికి ఒక కాలమ్ సెపరేట్ గా పెట్టుకుని ఇది నేమ్ కాలమ్ అని చెప్పి మనం డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ లో యూజ్ చేసే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఏంటంటే SQL, TSQL, PLSQL అని చెప్పి ఉంటాయి. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ ఈ SQL ఎందుకు యూజ్ చేస్తామంటే మనం తీసుకున్న కాలేజ్ మేనేజ్మెంట్ సర్వర్ తీసుకున్నాం అనుకో, మన డేటా ఉంటుంది కాలేజ్ దగ్గర కంపల్సరీ. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కాలేజ్ పోర్టల్ ఉంది, రోల్ నెంబర్తో లాగిన్ ఉంటుంది, పోర్టల్ వస్తుంది. మనం లాగిన్ అయినప్పుడు ఏంటంటే రోల్ నెంబర్ మ్యాచ్ అవుతుంది. మీరు ఇచ్చిన డేటా ఏదైతే ఎక్సెల్ ఉందో ఎక్సెల్ SQL బేస్ దాంట్లో ఎక్సెల్లో ఉంటుంది. ఎక్సెల్ ఏదైతే మనం చేస్తామో దాంట్లో ఉంటుంది. లైక్ ఎఫ్ఎం నెంబర్ చూడండి, ఎఫ్ఎం నెంబర్ ప్రాజెక్ట్ చేసినప్పుడు అప్లోడ్ ఫైల్స్ ఉంటుంది కదా, అది మినీ డేటాబేస్ లాంటిది అనమాట. ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు సెకండ్ రిజల్ట్ అప్పుడు రీడ్ చేసుకుని దానికి అవుట్పుట్ ఇస్తుంది మనం. సేమ్ అలానే కాలేజ్ మేనేజ్మెంట్ యొక్క పోర్టల్ కూడా ఏదైతే మన సెకండ్ డేటా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు డేటాబేస్లో స్టోర్ చేస్తారు మన డేటాని. అలాంటి డేటా మనం ఏం చేస్తాము, పోర్టల్లో మనకంటే సెపరేట్ ఇంటర్ఫేస్ చేసినప్పుడు మనం లాగిన్ అవుతాం. స్టూడెంట్ ఏ రోల్ నెంబర్తో లాగిన్ అయినా వాళ్ళకి డీటెయిల్స్ మాత్రం వస్తున్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ తీసుకున్నాను, ఎగ్జాంపుల్ రవి చరణ్ కదా, రవి ఫోన్ నెంబర్ విలేజ్, చరణ్ ఫోన్ నెంబర్ విలేజ్. నేను ఏం చేస్తాను, ఫ్రీ డేటాలో ఏం చేస్తాను, నాకు సెకండ్ డేటా మాత్రమే కావాలి, ఫ్రీ నాకు. అప్పుడు నేను ఏం చేస్తాను, ఆర్గనైజ్మెంట్లో నేను తీసుకున్నప్పుడు నేను ఇది మాత్రం తీసుకోవాలనుకుంటున్నప్పుడు నేను ఏం చేస్తాను, ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ప్రోగ్రామ్ యూస్ చేసి పైథాన్ కానీ జావా కానీ C++ కానీ యూస్ చేసి SQL కమాండ్ చేసినప్పుడు ఆ రిజల్ట్ మాత్రమే మనకు వస్తుంది. ప్రెసెంట్ డేటాబేస్ రన్ అయ్యేదంతా కూడా ఈ పర్పస్ మీద ఇలాగే రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కడెక్కడ యూస్ అప్లికేషన్ అంటే
ఎలా యూస్ చేస్తామంటే ఎక్కువ యూస్ చేసేది ప్రజెంట్ అయితే బ్యాంకింగ్ సిస్టంలో మన అకౌంట్స్ అంతా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా. ఈ పర్పస్ మీద వాళ్ళు ఏం చేస్తున్నారు, అకౌంట్ మేనేజ్మెంట్ అండ్ అకౌంట్ థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేసినప్పుడు మనకి అకౌంట్ ప్రొటెక్షన్ కోసం డేటాబేస్ మేనేజ్మెంట్ యూస్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫోన్పే యూస్ చేస్తున్నారు, అదే అకౌంట్ పేటిఎం యూస్ చేస్తారు, జీపే యూస్. అలాంటి టైంలో మనకి థర్డ్ పార్టీ యాప్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినా సరే ఎప్పుడు డైలీ గవర్నమెంట్ నుంచి చేస్తే ఎప్పుడు ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మన అకౌంట్ సేఫ్గా ఉన్నట్టు డేటాబేస్ మీద అడ్వాన్సెస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే మ్యాక్సిమం అంతా ఆన్లైన్ ప్రింటింగ్. మనం ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాం అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం వెళ్ళారు ఏది చూపిస్తుంది. అప్పటికి ఏం చేస్తారు, ఇచ్చే డేటా స్టోర్ అవుతుంది డేటాబేస్. అలా అట్లా దీని యొక్క అప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్. డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే మనం తీసుకున్న ఆర్గనైజింగ్ వేలో తీసుకున్న డేటాని మేనేజ్ చేస్తాం. మనకి నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్ ఉంది. నాకు ఇండివిజువల్ పర్సన్ కాదు, ఆల్ పర్సన్స్ ఓన్లీ నేమ్స్ కావాలి. దాన్ని మ్యానిపులేట్ చేసుకుంటాను డేటాని. ఉన్న ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేసుకుని ఓన్లీ నాకు ఏదైతే ఉందో అది మనకి తీసుకుంటాం. అలాగే ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ.